మనం ఇది ఇక ఫ్లాగ్ ఫారెస్ట్ వెళ్దాం అని చెప్పేసి ఇదంతా రెడీ అవుతుంది. స్టార్ట్ చేసి ఇప్పుడే మనం అయితే లేదు, చూద్దాం ఎలా ఉంటుంది. ఇప్పుడైతే మా మ్యాంగో బోటింగ్ అయితే వచ్చేసి వెళ్ళడమే లేదు. మాకైతే ఇదైతే 250 పడ్డది మనిషికి, 1 పర్సన్కి. ఆటో మాది అక్కడ నుంచి. మీకు డీటెయిల్స్ కావాలంటే ఇక ఫోటో పెడతాను, మీకు ఎవరైనా కావాలంటే. ఇదే ఇక వాళ్ళ షాప్. నా అడ్రస్ కావాలంటే కాల్ చేసి కొనుక్కోండి. ఎంట్రీ అయితే మన బోట్ ఇదే, ఫ్రెండ్స్ ఎక్కి ఉన్నారు ఆల్రెడీ అన్నారు. అదైతే ఇక పోర్ట్ ఏరియా అనుకుంటాం. మరి అక్కడ కొంచెం బోట్లు కానీ మనం వెళ్ళాల్సింది అటే అంటాం. 10 మెంబర్స్ అయ్యేదాకా మాత్రం బయటకి తీసుకోవాలంట. ఇక్కడ నుంచి ఫస్ట్ తీసుకెళ్ళేసి ఆడ పర్మిషన్ తీసుకోవాలంట పోలీసు వాళ్ళు. పర్మిషన్ తీసుకొని అప్పుడు రైడ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కాదు, దానికి ప్రొసీజర్. ఇప్పుడు 2000 అది అవసరం. అది మనం ఎంతమంది పోతామో అంతమంది వరకే పంపిస్తారంట. 2000 కట్టాలి. ఇంకా 3 మెంబర్స్ కోసం మేము అవుతున్నాం ప్రజెంట్ అయితే. ఇంకా ఏమైతే వాళ్ళు వస్తున్నారంట, మరి ఇంక రాలేదు. చూద్దాం. మనిషికి 35 ఎక్స్ట్రా పడుతుంది. బాగా లేట్ అయిందంటే 250 ప్లస్ 35 285 అయితే వెళ్దాం చూస్తాం. పర్మిషన్ తీసుకెళ్ళకైతే వెళ్ళాడు మనోడు. మనం అయితే వెళ్ళట్లేదు, మనోడే తీసుకొని వస్తామంట. ఇప్పుడు ఇక స్టార్ట్ అవ్వడమే. పాండిచ్చేరి ఫిషింగ్ హార్బర్ అంట ఇది. స్టార్ట్ అయితే అయిపోయింది. ఓకేనా? స్టార్ట్ అయితే అయిపోయింది. మనతో పాటు ఇక ప్యారలర్ గా బోట్ కూడా ఉన్నాయి. చూద్దాం. ప్రజెంట్ లోనికి వెళ్తుంది. అయితే మనలో ఇక ఇద్దరు యాడ్ చేశాడు. ఇక్కడ డ్రాప్ చేస్తా అంటున్నాడు. సర్లే ఏం చేస్తాం, మేము కూడా జాయిన్ చేయించేసుకున్నాం. మా వాళ్ళు కూడా లైటే కాబట్టి. మ్యాంగ్రో ఇదే మావాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు. అవునా? మ్యాంగ్రో సెకండ్ ప్లేస్. ఫస్ట్ దేమో ఫిషింగ్ అర్బన్ ఏరియా, ఇదేమో సెకండ్ ప్లేస్ మ్యాంగ్రో ఇన్ పాండిచేరి. భలే ఉన్నాయి మ్యాంగ్రో. ఏమో మరి చుట్టకైతే మొదలైతే పడతాయి. లోతు అయితే ఉండదు అనుకుంటా, ఓన్లీ పడవల వరకు కానీ వేరే ఉంది. ముందైతే ఫుడ్ డేటాకి అయితే 1 by 1 అయితే పంపిస్తున్నారు. కానీ జాకెట్ లేకుండా దిగితే మాత్రం ఫైన్ అంట. అయితే జాకెట్ తీసుకొని వెళ్ళలేదు అసలు. ఓన్లీ సింగిల్ 1 by 1 ఫోటో దిగమంటున్నారు. జాకెట్ వేసుకునే దిగాలి. తీసుకొని దిగితే ఫైన్ అంటాం. రివ్యూ చేసామంటున్నారు. స్టాప్ తీసుకున్నాను. కుమిడి ట్రస్ట్ అంట. 10 minutes అయితే టైం ఇస్తారు. మీరు ఎంతకాలం తిరిగేసి రమ్మన్నారు 10 minutesలో. మేమైతే వచ్చేసినాం, చూపిస్తా. ఇంకైతే అవ్వట్లేదు. ఎక్కడైతే ఇటు రాలితే ఆ ఓల్డ్ బిల్డింగ్ స్ట్రచ్. అందరైతే ఆడైతే ఫోటోలు దిగుతున్నారు. మనం కూడా 4 ఫోటోలు దిగేసి ఇంకో బోట్ ఎక్కేద్దాం. ఇక్కడైతే ఇక ఓన్లీ బిల్డింగ్ ఉంది. ఇక షాప్స్ ఉన్నాయి. షాప్స్ అయితే ఇక స్పెట్స్ అలాంటివి దిగేసి ఇక బయలుదేరుతున్నా. ఇంతేం లేదు ఇక్కడ, కానీ తెలుగులో మొత్తం బాగానే ఉన్నాయి. కానీ అంటే మన టూరిస్టులు ఉన్నారు ఇక్కడ. వచ్చే ఇక్కడ వాళ్ళు ఓన్లీ ఇంగ్లీష్ అని, హిందీ, తమిళ్ అంతే. 10 minutes ఇక ఫోన్ కూడా వచ్చేసింది. ఇక వెళ్ళడమే. వాళ్ళు ఫస్ట్ టైం మన నెంబర్ తీసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ జాకెట్ చేసుకొని బోట్ తీసుకొని ఎక్కేయడమే. ఫస్ట్ ఇది హార్బర్ అంట విజిట్. సెకండ్ విజిట్ ఇది
మ్యాంగో బాది. మూడోది అట్టు. ఇంకా ఒక 1 ప్లేస్ రిమైనింగ్ ఉంది, దాన్ని చూపిద్దాం. సో 1 యూనిట్ అయితే రిమైనింగ్ ఉంది, దాన్ని కూడా కంప్లీట్ ఇది ఇక ఫిషింగ్ హార్బర్. దీంట్లో ఇక ఇది 3rd వన్, 4th వన్ ఇంకా ఒకటి ఉంది రిమైనింగ్. మనం అయితే ఇక అక్కడే ఎక్కాం సైడ్. మళ్ళీ ఇక బ్యాగ్ తీసుకొచ్చి ఇప్పుడు ఓషన్ లో తీసుకెళ్తున్నారు. ఎప్పుడైతే అంటే కలిసేది ఇక్కడ దాకా అంటే ఇండియన్ ఇది ఇక్కడ ఇదని ఈ రివర్ అన్న అది ఇండియన్ రివర్ అనుకుంటుంది. ఈ రెండు కలిసి అదే ప్లేస్ అని. అంటే కలర్ చేంజ్ అవుతుంది లైట్ గా, కెమెరాలను తగ్గబట్టలే కానీ తిప్పేసాడు అంతే. నిదానంగా అయితే తిప్పుతున్నాడు 2 రౌండ్లు. 2 రౌండ్ ఎల్లో అంట, అటు సైడ్ ఎల్లో లేదంట. ఈ 2 రౌండ్లు వేసి తిప్పేసి ఇక బోటు డ్రాపింగ్. మా వాళ్ళు అయితే ఇంకొక రౌండ్ అడిగారు. దీన్ని కూడా పాపం మనోడు చేస్తున్నాడు, ఇంకో రౌండ్ కొడుతున్నాడు రౌండ్ గా. మొత్తం 3 రౌండ్స్ అయితే మొత్తం ఇంకొక రౌండ్ ఇచ్చాడు. మొత్తం కలిపి 3 రౌండ్స్ గోయింగ్ టు కిందిగా 1 అవర్కి ఇచ్చేసి డ్రాప్ చేస్తారు, పిక్ చేసుకున్న దగ్గర తీసుకెళ్ళాలి. నేను రివ్యూ చెప్పాలంటే ఇక్కడికి వచ్చాం కాబట్టి చేయడం బెటర్. ఎందుకంటే మళ్ళీ ఇంత దూరం రాదు కదా. 250 పడింది, మనం ఛార్జ్ చేసుకుని మొత్తం 300 అబోనే పడి. ఇక చేయడం బెటర్ అన్నాడు. ఇంతే ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది అంతే, ఎక్సలెంట్ కాదు. In the beach है excellent है, mangrove forest और fish boating और अल्लाह कर रहे हैं ocean తమిళ వర్షన్ గొద్దవాలంటారా బ్లాక్. ఇవాళ ఇక మ్యాంగో మొత్తం కంప్లీట్ చేసాం కాబట్టి ఇక్కడతో ఏం చేద్దాం అని ఇస్తున్నా. వాళ్ళ అవుట్ఫిట్ అయితే చూపిలేదు కదా, అవుట్ఫిట్ అయితే ఇక ఇదే. మన కామెంట్ చేసేది ఇక మనం ఇక ఆటో కోసం ఇక్కడికి వచ్చినాం. మా వాళ్ళు ఇక సెట్ చేస్తున్నారు ఆటో. ఇక బీచ్ పక్కనే, సముద్రం పక్కనే.